నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామ పరిధిలోని ఫంగస్ చేపల పెంపకానికి బెంగళూరు నుంచి చికెన్ వేస్ట్ ను అధికంగా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడవలూరు పోలీస్ అధికారులు ఈ చికెన్ వేస్ట్ లారీని సీజ్ చేశారు. ఇది ఎక్కడికి వెళుతుంది అని ఆరా తీయగా తలమంచి గ్రామంలో చేపల గుట్టుకు వెళుతుంది అనే సమాచారం ప్రకారం అక్కడికి వెళ్లి విచారించారు. కనీసం 15 నుండి 20 ఎకరాల ఫంగస్ చేపల గుంతలలో చికెన్ వేస్ట్లను వారు గుర్తించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామ పరిధిలోని ఫంగస్ చేపల పెంపకానికి బెంగళూరు నుంచి తరలిస్తున్న చికెన్ వేస్ట్ ను పోలీసులు పట్టుకున్నారు. కొడవలూరు పోలీస్ అధికారులు చికెన్ వేస్ట్ లారీని సీజ్ చేశారు. ఇది ఎక్కడికి వెళుతుంది అని ఆరా తీయగా తలమంచి గ్రామంలో చేపల గుంటకు వెళుతోంది అన్న సమాచారం ప్రకారం అక్కడికి వెళ్లి విచారించగా కనీసం 15 నుండి 20 ఎకరాల ఫంగస్ చేపల గుంతలలో చికెన్ వేస్ట్లను వారు గుర్తించారు. ఈ గుంటలలో చేపలకు చికెన్ వేస్ట్ వేసి పెంచుతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమై గుంతల పక్కన ఉన్న వ్యవసాయ పొలాలలో దిగుబడిలో పడుతుందని స్థానిక ప్రజలు, రైతులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని, మా పశువులు తాగే నీరు కూడా కలుషితమవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే, పోలీస్ అధికారులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, నీటి సంఘం అధ్యక్షులు ఈ సమస్యపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు.